సాక్షి ఎడ్యుకేషన్.com కు స్వాగతం. నా పేరు విజయేందర్ రెడ్డి. నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్యాకల్టీ. గత 15 ఏళ్ల నుంచి కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాల గురించి అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో బోధిస్తున్నాను. మా ఓన్ ఇన్స్టిట్యూట్ విజయేందర్ అకాడమీలో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు, అంటే సివిల్స్ నుండి గ్రూప్స్, ఎస్ఐ అనేక పోటీ పరీక్షలకు కోచింగ్ను ఇస్తున్నాం. ఈరోజు మనం ఈ ఏడాది జనవరి 1 నుండి 15 వరకు జరిగిన జాతీయ వ్యవహారాల్లో కొన్ని అతి ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం. అందులో మొదటిది, భారతదేశంలో ఒక ముఖ్యమైన పదవిని రీసెంట్గా క్రియేట్ చేశారు. దాని పేరే సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. తెలుగులో మనం త్రివిధ దళాధిపతి అంటాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా త్రివిధ దళాధిపతి అనే ఒక నూతన పోస్ట్ను ఏర్పాటు చేస్తానని చెప్పి గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగానే 2020 జనవరి 1న త్రివిధ దళాధిపతిని నియమించారు. డిసెంబర్ 31, 2019న ఆర్మీ చీఫ్గా, సైనిక దళాధిపతిగా పదవీ విరమణ పొందిన జనరల్ బిపిన్ రావత్ను భారతదేశం మొట్టమొదటి త్రివిధ దళాధిపతి లేదా సిడిఎస్గా ఆయన పదవీ బాధ్యతలు జనవరి 1న చేపట్టారు. ఈ పదవి చాలా ముఖ్యమైన పదవి. దీనికి కారణం ఏంటి అంటే 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం మన దేశ రక్షణ శాఖలో ఉండే అనేక లోపాలను ఎలా దాన్ని సమిష్టిగా కవర్ చేస్తూ ఈ 3 బలగాల, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 బలగాల మధ్యన సమన్వయాన్ని చేయాలని చెప్పి ఒక నూతనంగా ఒక పదవిని క్రియేట్ చేయాలని చెప్పి ఒక అత్యున్నత స్థాయి కమిటీ 1999 కార్గిల్ యుద్ధం తర్వాత దాన్ని సిఫారసు చేసింది. దాన్ని 2019 ఆగస్టు 15న నరేంద్ర మోడీ ప్రకటించారు. జనవరి 1, 2020న జనరల్ బిపిన్ రావత్ మొట్టమొదటి సిడిఎస్గా బాధ్యతలు చేపట్టారు. ఈ 3 బలగాల మధ్య సమన్వయమే కాకుండా భారతదేశం రక్షణ శాఖ మంత్రికి ఈ మిలిటరీకి సంబంధించిన అత్యంత ప్రముఖ సలహాదారుగా కూడా సిడిఎస్ వ్యవహరిస్తారు. అంతేకాకుండా మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక డిఎంఏను ఏర్పాటు చేయబోతోంది. దానికి కూడా అధిపతిగా సిడిఎస్ వ్యవహరిస్తారు. డిఎంఏ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ 3 బలగాల మధ్య, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల మధ్య కోఆర్డినేషన్కు, సమన్వయానికి, రక్షణ మంత్రికి మిలిటరీ వ్యవహారాల్లో సలహాదారుగా మరియు డిఎంఏకు అధిపతిగా ఈ జనరల్ బిపిన్ రావత్ వ్యవహరిస్తారు. ఆయన మన దేశానికి మొట్టమొదటి సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. బిపిన్ రావత్ ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఈ సిడిఎస్ అనే పదవికి సరిసమానమైన పోస్టు అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉన్నాయి. ఉదాహరణకు మనం P5 దేశాలు అంటాం, అంటే పర్మనెంట్ 5 కంట్రీస్, అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు. ఐక్యరాజ్య సమితిలో P5 కంట్రీస్, సెక్యూరిటీ కౌన్సిల్లో P5 కంట్రీస్, శాశ్వత సభ్య దేశాలు అంటాం కదా. ఆ సభ్య దేశాల్లో ఆల్రెడీ సిడిఎస్కు సమానమైన పదవుల్లో వివిధ కమాండర్లు కొనసాగుతున్నారు. ఆ 5 దేశాలు ఏంటంటే అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ మరియు చైనా. సో ఈ P5 దేశాలే కాకుండా జర్మనీ లాంటి దేశాల్లో కూడా సిడిఎస్కు సమానమైన పదవులు ఆల్రెడీ ఉన్నాయి. నేను ప్రస్తుతం మన 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ అధిపతుల పేర్లు చెప్తానండి. జనరల్ బిపిన్ రావత్ ఇప్పుడు సిడిఎస్ అయిన తర్వాత ఆర్మీ చీఫ్గా డిసెంబర్ 31, 2019న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే బాధ్యతలు చేపట్టారు. అంటే ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే. నేవీ చీఫ్ అంటే నౌకా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ మరియు ఎయిర్ ఫోర్స్ చీఫ్, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. సో వీళ్ళు 3 మన ప్రస్తుత ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్స్. అంతేకాకుండా కొత్తగా ఒక పదవిని క్రియేట్ చేశారు. ఇది మనకు పరీక్షలకు అత్యంత ప్రముఖమైనది. ఆ పోస్ట్ పేరు ఏంటి అని అడగొచ్చు. సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, తెలుగులో త్రివిధ దళాధిపతి అంటారు.
ఆ పదవిలో ఎవరిని నియమించారు 3 ఏళ్ల కొరకు అంటే జనరల్ బిపిన్ రావత్. మన దేశానికి మొట్టమొదటి CDS. అంతకుముందు ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేసి పదవీ విరమణ చెందారు. నెక్స్ట్ మనం ఆర్మీ నుంచి ఇస్రోకి వెళ్దామండి. ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ కె శివన్ ఇటీవల ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటించాడు. అదేంటి అంటే ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3ని ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది అంటే 2021లో చేపడుతున్నట్లు ఆయన జనవరిలో ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది 2021లో మనం చంద్రయాన్ 3ని చూడబోతున్నాము. ఈ చంద్రయాన్ 3 ఈ ప్రాజెక్టుతో పాటు గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా త్వరగా వేగవంతంగా సజావుగా సాగుతున్నాయని కె శివన్, మన ఇస్రో చైర్మన్ అయిన కె శివన్ ప్రకటించారు. ఈ గగన్యాన్ కోసం వాయుసేన నుండి 4 వ్యక్తులను ఎంపిక చేశామని, వీరందరినీ అంటే ఈ 4 ఎయిర్ ఫోర్స్ చెందిన వ్యక్తులను రష్యాకు శిక్షణ కోసం పంపిస్తున్నామని కూడా కె శివన్ చెప్పారు. దీంతోపాటు ఆయన ఇంకొక అతి ముఖ్యమైన ప్రకటన చేశారు. అది మన అంతరిక్ష ప్రయోగ కేంద్రంకు సంబంధించి. మన భారతదేశంలో ఇప్పటివరకు కేవలం ఒకటే ఒక స్పేస్ పోర్ట్ లేదా అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది. అది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. ఇప్పుడు అతి త్వరలో మనం 2వ స్పేస్ పోర్ట్ను కూడా చూడబోతున్నాము. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటనను కె శివన్ చేశారు. తమిళనాడులోని ట్యూటికొరిన్, దీనినే తుత్తుకుడి అని కూడా అంటారు. తమిళనాడులోని ట్యూటికొరిన్ లేదా తుత్తుకుడిలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని కె శివన్ ప్రకటించారు. అంటే దీని అర్థం ఏంటి అంటే శ్రీహరికోట తర్వాత మన దేశంలో తమిళనాడులోని ట్యూటికొరిన్లో మరో అంతరిక్ష ప్రయోగ కేంద్రం అతి త్వరలో ఏర్పాటు కానుంది. ఇది కూడా మనకు అన్ని రాబోయే పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైన అంశం. చంద్రయాన్ 3 నుంచి మనం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, రీసెంట్గా జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లేదా భారత సైన్స్ కాంగ్రెస్ ప్రతి ఏడాది జనవరిలో జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 3 నుండి 7వ తేదీ వరకు 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, బెంగళూరులోని UAS అంటాం, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్లో అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించారు. దీనికి ఒక ఇతివృత్తం ఉందండి. మనకు చాలా పరీక్షల్లో ఈ థీమ్స్ లేదా ఇతివృత్తాల గురించి ప్రశ్నలు ఇటీవల ఎక్కువ వస్తున్నాయి. ఈ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ శాస్త్ర సాంకేతికత గ్రామీణాభివృద్ధి. సో ద థీమ్ ఫర్ ద 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. ఈ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 3వ తేదీన బెంగళూరులోని ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. తన ప్రారంభోపన్యాసంలో మన ప్రధాని కొన్ని ముఖ్యమైన విషయాలను విశదీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ను నిషేధించిందని, దానికి ఒక చవకైన పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాన్ని శాస్త్రవేత్తలు తయారు చేయాలని ఈ సమావేశంలో మన ప్రధాని విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదు కనుక దానికి ఆల్టర్నేటివ్గా ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఒక పర్యావరణ హితమైన మరియు చవకైన ఒక ఆల్టర్నేటివ్ను తయారు చేయాలని చెప్పి ఆయన మన శాస్త్రవేత్తలను కోరారు. అంతేకాకుండా 2022 నాటికి భారతదేశం ముడి చమురు దిగుమతులను 10% తగ్గించాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని ప్రకటించారు. ఈ 10% ముడి చమురు దిగుమతులను తగ్గించడం వల్ల శాస్త్రవేత్తలు ఇథనాల్ మరియు బయోఫ్యూయల్స్ అంటే జీవ ఇంధన రంగాల్లో కృషి చేయాలని, పరిశోధనలు చేయాలని ప్రధానమంత్రి శాస్త్రవేత్తలను కోరారు. అంటే ముడి చమురు దిగుమతులను మనం 10% 2022 నాటికి తగ్గిస్తున్నాం కాబట్టి,
అంటే ఏ ఏడాది వరకు తగ్గిస్తున్నాము ఇలాంటి ప్రశ్నలు కూడా రావచ్చు. 2022 నాటికి ముడి చమురులో 10%ను మనం తగ్గిస్తున్నాము, దిగుమతులను, ఇంపోర్ట్స్ను. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా బయోఫ్యూయల్ అంటే జీవ ఇంధనాలను, అదేవిధంగా ఇథనాల్ను మనం ఎక్కువ వాడాల్సి ఉంటుంది. దాని మీద పరిశోధనలు చేయాలని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను కోరారు. తర్వాత ఈ జాతీయ విషయాల్లోనే ఇటీవల మనం వార్తల్లో విపరీతంగా చూస్తున్న పౌరసత్వ సవరణ చట్టం గురించి చెప్తాను. ఈ పౌరసత్వ సవరణ చట్టం లేదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జనవరి 10వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ను లోక్సభ ఎప్పుడు పాస్ చేసింది, రాజ్యసభ ఎప్పుడు పాస్ చేసింది, లేదా ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కనుక దాని గురించి కూడా చెప్తాను. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఈ పౌరసత్వ సవరణ బిల్లును డిసెంబర్ 10వ తేదీ అంటే 2019 డిసెంబర్ 10న లోక్సభలో, డిసెంబర్ 11న రాజ్యసభలో ఆమోదం లభించింది. డిసెంబర్ 10న లోక్సభలో ఆమోదం లభించింది, డిసెంబర్ 11న రాజ్యసభలో ఆమోదం లభించింది. ఆ తర్వాత డిసెంబర్ 12న రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో ఇది సిఏఏగా రూపాంతరం చెందింది. డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి తన ఆమోదముద్రను వేయడంతో ఇది పౌరసత్వ సవరణ చట్టంగా ఈ బిల్లు మారింది. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటి అంటే 3 దేశాల్లో మతపీడనకు గురై 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారత్కు వలస వచ్చిన 6 మతాలకు చెందిన ప్రజలను అక్రమ వలసదారులుగా పరిగణించకుండా వారికి పౌరసత్వాన్ని కల్పించడమే ఈ బిల్లు యొక్క లేదా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఏ డేట్ కట్ ఆఫ్ అని అడగడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు మన దేశంలో 3 దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా చూడకుండా, అంటే అక్రమ వలసదారులుగా వాళ్ళని పరిగణించకుండా వాళ్ళకు పౌరసత్వాన్ని ఇవ్వడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ 3 దేశాలు ఏంటి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. లేదా ఆ 3 దేశాల నుంచి వచ్చిన ఎన్ని మతస్థులకు అంటే 6 మతస్థులకు ఈ విధంగా పౌరసత్వాన్ని కల్పిస్తారో ఆ మతాలకు చెందిన ప్రజలు హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు. ఈ విధంగా 6 మతాలకు చెందిన ప్రజలకు 2014 డిసెంబర్ 31లోగా భారతదేశంలోకి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించేదే, ఈ 3 దేశాల నుంచి వచ్చిన ప్రజలకు పౌరసత్వాన్ని కల్పించేదే ఈ పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అది జనవరి 10న అమల్లోకి వచ్చింది. ఇక చివరిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4వ డిప్యూటీ గవర్నర్ను ఇటీవల నియమించారు. 2020 జనవరి 14న ఆర్బీఐకి 4వ డిప్యూటీ గవర్నర్గా ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న మైకేల్ పాత్రాను నియమించారు. ఆయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇంకొకటి దీనికి సంబంధించిన అంశం ఏంటి అంటే ఆర్బీఐలో 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ పేరు ప్రస్తుతం శక్తికాంత దాస్. 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఆ 4వ డిప్యూటీ గవర్నర్గా అంటే 4వ డిప్యూటీ గవర్నర్ పదవి ఇప్పటిదాకా ఖాళీగా ఉంది. ఆ 4వ డిప్యూటీ గవర్నర్ పదవిలో మైకేల్ పాత్రా అనే ఈ వ్యక్తిని నియమించారు జనవరి 14న. సో మిగిలిన 3 డిప్యూటీ గవర్నర్లు ఎవరు, లేదా ప్రస్తుతం ఎవరు డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా ముఖ్యమైనవి. సో ఇప్పుడున్న 4 డిప్యూటీ గవర్నర్ల పేర్లు చెప్తాను. ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్ మరియు లేటెస్ట్గా మైకేల్ పాత్రా. సో ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్ మరియు మైకేల్ పాత్రా, వీళ్ళు ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న 4 డిప్యూటీ గవర్నర్లు. గవర్నర్ పేరు శక్తికాంత దాస్. ఇవన్నీ కూడా మనకు రాబోతున్న పరీక్షల్లో జాతీయ వ్యవహారాల గురించి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న అంశాలు. వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి వీటి గురించి చాలా జాగ్రత్తగా చదవాలని చెప్పి నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.